తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నా పేరు వెంకటేష్. ఏం చేస్తుంటారు? నాది నల్మన్సంలో షాప్ ఉంది. ఎట్లా ఉంది బిజినెస్? అల్లే గిఫ్ట్స్ అండ్ టాయ్స్. రాజమండ్రి ప్రాపర్ రాజమండ్రి. ఎట్లా ఉంది రాజమండ్రి? ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ 5 ఏళ్ళ పాలనలో రాజమండ్రి ఏమైనా అభివృద్ధి చెందిందా? 5 ఏళ్ళ పాలన ఆల్రెడీ 2.5 ఏళ్ళు పోయింది కరోనాతో. ఈ మిగతా 2.5 ఏళ్ళలో బాగా డెవలప్ అయింది రాజమండ్రి. ఎక్కడ ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా ఆ గోదావరి గడ్డ తప్ప ఇంకేం తిరిగేవాళ్ళం కూడా కాదు. ఒకవేళ తిరిగితే ఆ ఇస్కాన్ టెంపుల్, ఆ గౌతమి ఘాటు, అంతకుమించి ఇంకేం లేదు కూడా. ఎందుకంటే ఆ కంపల్సరీ పార్క్ ఉండేది, అది కూడా ఎక్కడ పడితే అక్కడ ఫుల్ బ్యాడ్ స్మెల్ తప్ప ఏం ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు కదా. అటువైపు ఉన్న వాళ్ళకేమో ఈటు స్ట్రీట్, ఇటువైపు ఉన్న వాళ్ళకి హ్యాపీ స్ట్రీట్, ఇటేమో ఈ పార్క్ డెవలప్మెంట్, ఒక కంపల్సరీ పార్క్ డెవలప్మెంట్, ఎటు చూసుకున్నా అటు ఇటు తిరగడానికి విజిబుల్గా ఉంది, చూడడానికి విజిబుల్ ఉంది. ఒక సామాన్యుడి జీతం ఎంతన్నా రోజుకి 600-700 ఉంటుంది జీతం. ఒక ఆదివారం వస్తే మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూర కొనుక్కోవాలి, ఏ కొనుక్కోవాలి, అన్నీ ఎగిరిపోద్ది. సినిమాకి ప్రతి వారం సినిమాకి ఎవడెళ్తాడన్నా? సినిమాకి వెళ్తే 1000 రూపాయలు అవుతుంది ఒక ఫ్యామిలీతో. ఇప్పుడు అక్కర్లేదు కదా. ఒక 400 జేబులు వేసుకుంటే ఆటోకి రానుకొని చూసుకున్నా ఆ పార్కులో అటు ఇటు తిరిగినా పిల్లలు ఆనందంగా తిరుగుతున్నట్టు ఉంటుంది, బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది, వాళ్ళ ఎంజాయ్మెంట్ సరిపోద్ది, అప్పు చేయక్కర్లేదు. అదే నువ్వు ఈ సినిమాకి వెళ్ళి రోజుకి 1000 రూపాయలు అనుకో, మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా అప్పు చేయాలి. అవునా కదా? ఎవరు చేశారంటారు ఇదంతా మార్గన్ భర్త గారే చేశారు. ఇంకెవరు చేసేది చాలా సాధ్యమే లేదు. ఆయన చొరవ తీసుకొని ఈ ఊర్లో ఏమీ లేదని చెప్పని చేయడం బట్టి ఇదంతా డెవలప్ అయింది. రోడ్లు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు, డ్రైనేజీ అన్నీ చేయిస్తూనే ఉన్నారు. ఏదన్నా టైం పడుతుంది చేయడానికి, అన్నీ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అభివృద్ధి లేదు, మార్గాన్ని భరత్ ఏం చేయలేదు, గతంలో టీడీపీ వాళ్ళే అంతా చేశారు అని చెప్తున్నారు. అంటే కళ్ళకి మనం ఈ తీసేయాలి మాస్కులు, అవి తీసేస్తే కళ్ళకి కనబడుతుంది. టీడీపీ పెట్టుకొని చూస్తూ ఉంటే ఏం కనబడదు, ఎందుకంటే అదే అడ్డు వచ్చేది కదా టీడీపీ అని. అవి తీసేసి చూడమనండి. అసలు ఈయన ఏం పని చేయడు, 2 వీడియోలు చేసుకొని టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తప్ప ఆయనకి ఏం లేదు. సినిమాల్లో నటించి వచ్చాడు కాబట్టి కనీసం ప్రజలతో కూడా కలిసిమెలిసి ఉండడు, ఎవరిని కలవనుడు, దగ్గరికి రావడని చెప్తున్నారు. అన్న ఇప్పుడు సామాన్యులు ఎవరి పనులు చేసుకుంటేనే వాళ్ళ పొట్ట గడుపుతుంది. వాళ్ళకి చేసేది తెలియాలంటే ఇప్పుడు అందరూ మీడియానే ఉపయోగిస్తున్నారు. ఎవరు మీడియాని ఆపేశారా? ఈయన ఒక్కడే వాడుతున్నా ఇటు మీడియాని, ఇంకెవ్వరు మీడియా వాడట్లేదా? చెప్పండి, మీడియా వాడట్లేదా? మీడియా వాడితేనే ఏదైనా తెలుస్తుంది, జరగాలన్నా, జరిగేదన్నా, జరగబోయేదన్నా. అది ఆయన తప్పే ఉంటుంది. ఇక్కడ గెలుస్తారు రాజమండ్రి సిటీలో? ఖచ్చితంగా గెలుస్తారు ఆయన. 100కి 120% గెలుస్తాడు ఆయన. ఓడిపోతాడు, ఎంపీగా ఓడిపోతాడు కాబట్టి ఏదో రాజమండ్రిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు తప్ప అసలు గెలవడానికి కాదు, అసలు గెలవలేడు. వాసు చాలా బలంగా ఉన్నాడు రాజమండ్రి సిటీలో అని చెప్తున్నారు. వాసు బలంగానే ఉన్నారండి ఫస్ట్, ఇప్పుడు కాదు. ఇప్పుడు మొత్తం గ్రాఫ్ ఎప్పుడో పడిపోయింది. ఆయన అభివృద్ధి చూస్తేనే వెళ్తుంది కదా. అభివృద్ధి చూడకపోతే అనుకోవాలి, అభివృద్ధి చూస్తున్నాం కదా మనం. చూడకపోతే మనం ఎన్నైనా మాట్లాడచ్చు. ఇప్పటికే బ్లేడ్ గ్యాంగ్ వాళ్ళతో అయితే సిటీ నాశనం అయిపోయింది. ఇంకా భరత్ వస్తే వాళ్ళే ఎంకరేజ్ చేస్తారని చెప్తున్నారు. అసలు ఈయన పక్కన కనీసం పోలీస్ స్టేషన్లో బండి ఆఫ్ చేశారంటేనే రికమెండేషన్ చేయట్లేదు. మళ్ళీ బేడ్ బ్యాచ్కి వెళ్ళి వాళ్ళని రికమెండేషన్ చేస్తారా? వాళ్ళని కాదన్నా, పక్కన ఉన్న వాళ్ళని అడగండి రికమెండేషన్ చేస్తాడో చేయడం అనేది. ఎప్పుడు తెంగమంటాడని భయం, మళ్ళీ రికమెండేషన్ చేయమంటే ఇలాంటి చేయితే నా పక్కన ఉండద్దని చెప్తాడు ఆయన. అసలు అటువంటి సాధ్యమే లేదు. గెలుస్తాడు అంటారు? ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. ఆయన అభివృద్ధి చేశాడన్నా, అభివృద్ధి చేసిన వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తాడు. ఏ అభివృద్ధి చేయలేని ఆ పార్టీ ఈ పార్టీ కదా, అభివృద్ధి చేశాడు ఆయన. చేసినందుకు నెగ్గుతాడు ఖచ్చితంగా.